ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిస్తే ఏ తప్పు చేయలేదని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది బాబాయ్. ఒకసారి వాడు వెళ్ళొస్తే ఆ జేడి మనల్ని వదిలేసినా వదిలేయచ్చు. ఏంటక్క అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? నీ గురించేరా. నా గురించా? ఆ పోలీస్ జేడి బాబాయ్కి ఫోన్ చేసి నిన్ను ఇన్వెస్టిగేషన్కి పంపించమని బెదిరించిందంట. రే, ఈ ఫంక్షన్స్ అవి అయ్యాక వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసిరా. మనం ఏ తప్పు చేయనప్పుడు తప్పించుకుని ఎందుకు తిరగాలి? తప్పు చేయలేదని నువ్వు అనుకుంటున్నావు నాన్న, కానీ నేను లెక్కలేనన్ని తప్పులు చేశాను. ఇప్పుడు ఆ పోలీసుల దగ్గరికి నేనే వెళ్ళి దొరికిపోతే నన్ను అరెస్ట్ చేయడంతో పాటు ఇంటి పరువు కూడా పోతుంది. నువ్వేం కంగారు పడకు. నీకక్కడ ఏ ప్రాబ్లం రాకుండా నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. బాబాయ్, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. టెన్షన్ పడకండి. హలో, పోలీస్ జేడి బాబాయ్కి ఫోన్ చేసి నిన్ను ఇన్వెస్టిగేషన్కి పంపించమని బెదిరించిందంట. నీ ఇంట్లోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ పోలీసులు నా వరకు రాకముందే నేను వాళ్ళెవరో కనిపెట్టాలి.
అది నా ఆఫీస్ ఫోన్. యువరాజ్ ఇంటి ఫోన్ తీసుకున్నాడు. కొంప తీసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిపోయిందా? అయ్యో, ఏదో ఒకటి చెయ్యి జేడి. థింక్ థింక్ థింక్. ఇది నా నెంబర్ కాదే. హే, హాయ్ యువరాజ్. ఇది నా ఫోన్. అంటే ఇందాకటి నుంచి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూద్దామని వచ్చాను. అవునా? ఇటువు. ఎవరు కాల్ చేసి ఉంటారు? అయితే నేను చేసిన నెంబర్ జగదాత్రేది కాదన్నమాట. మరైతే మీనని చెప్పినట్టు ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరై ఉంటారో. యువరాజ్ వెళ్ళిపోయాడా? అసలు ఏమైంది? యువరాజ్కి నీ మీద డౌట్ వచ్చినట్టుగా ఉంది. యువరాజ్ కాల్ చేసి ప్రతి గది ఎందుకు వెతుకుతున్నాడు? వాళ్ళ నాన్న ఫోన్లో నుంచి జేడీ కాల్ చేసిన నంబర్ తీసుకుని ట్రేస్ చేయడానికి వస్తున్నట్టున్నాడు. అందుకే నా పర్సనల్ ఫోన్ పెట్టి అఫీషియల్ ఫోన్ నుంచి కాల్ చేశాను. థ్యాంక్ గాడ్, జస్ట్ లో మిస్ అయ్యాం. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఏమై ఉండేదో ఏంటో. యువరాజ్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇంట్లో ట్రై చేస్తున్నాడు అంటేనే ఇంట్లో ఎవరో పోలీసులున్నారన్న విషయం వాడు పసిగట్టినట్టున్నాడు. అవును దాత్రే, మనం ఇక నుంచి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కౌశికి వదిన అండ చూసుకుని జగదాత్రి బాగా రెచ్చిపోతుంది. అర్జెంటుగా దాన్ని కంట్రోల్లో పెట్టాలి. హలో, ఇవాళ నీ శోభనం. నువ్వు మీ చెల్లిని పక్కన పెట్టి మా అన్నయ్య గురించి కూడా కొంచెం ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. ఏం ఆలోచించాలో నీకే తెలియాలి నిషి. కాచి, సిగ్గుపడుతున్నావంటే నీ ఫస్ట్ నైట్ రోజు ఏదో స్టోరీ ఉందన్నమాట. అదేం లేదు, అదేం లేదు. అన్ని మెలికలు తిరుగుతూ ఏమీ లేదంటున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. చెప్పు. ప్లీజ్ కాచి, ప్లీజ్ 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 చెప్పవా? ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ 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 చెప్పవా? ప్లీజ్. ఏంటమ్మా అంత క్యూరియాసిటీతో అడుగుతున్నావు? అమ్మకేమైనా చెప్పాలా? వద్దు, మీరు అడగండి. అడగండి. ఇంతగా అడిగించుకోవాలా? చెప్పొచ్చు కదా. సరే చెప్తా. మరేమో నాకు కూడా ఇలాగే రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపారు. చెప్పు. మరేమో ఆయన నా దగ్గరికి నవ్వుతూ వచ్చి నా ముందు నిల్చున్నాడు. నెక్స్ట్ అప్పుడల్లా నా కళ్ళలోకి చూసి ఏముంది, బాక్సింగ్ గ్లౌస్ తీసి బాక్సింగ్ చేసి పడుకున్నాడు. అందుకే చెప్తున్నా, నువ్వైనా తెలివిగా ఉండు. లేకపోతే రేపు ఇలాగే ఎవరైనా అడిగితే ముందు సిగ్గుపడి తర్వాత అక్కడి నుంచి బయటపడాల్సి వస్తుంది. నేను తెలివిగానే ఉన్నా. లేనిది మీ అన్నకే. అబ్బా నిషి, నువ్వింకా మధ్యాహ్నం జరిగింది మనసులో పెట్టుకొని ఉన్నావు. నువ్వు ఆ మూడ్ నుంచి ఫస్ట్ నైట్ మూడ్లోకి వచ్చాయి. ఏందమ్మే, ఇంకా తయారవ్వలేదా? 10 నిమిషాలు పెద్దమ్మా, అయిపోతుంది. ఈ గదిని కార్యానికి సిద్ధం చెయ్యాలా? పక్క గదికెళ్ళి ఎంతసేపు కావాలంటే అంతసేపు తయారవ్వండి. కార్యానికి ఆల్రెడీ కింద రూమ్ డెకరేట్ చేశారు కదా, మళ్ళీ ఈ గది ఎందుకత్తయ్యా? ఏమో నిషి, ఆ కౌశికి తయారు చేయమని చెప్పు ఉండాది.
త్వరగా రెడీ అవ్వండి. జరుగుతుంది అన్నయ్య నిషి కార్యం కదా. అక్క 2 గదులను ఎందుకు సిద్ధం చేయమని చెప్పింది? నాకు అర్థమైంది. జగదాత్రి అక్క కేదార్ బావకి కొత్తగా పెళ్ళైంది కదా, ఆ ఇంకో గది వాళ్ళ కోసమే అనుకుంటా. నిషి మళ్ళీ ఫైర్ అవుతుంది. ఇవాళ ఇంట్లో దీపావళి. వాడికి ఆ జగదాత్రికి మాతో పాటే ఈ ఇంట్లో శోభనమా? చెప్తా వాళ్ళ సంగతి. వదినా అక్క, వదినా అక్క, వదినా అక్క, అక్క అక్క ఆగక్క, వదినా అక్క ఆగక్క, వదినా అక్క ఆగు, వదినా. నిషి మళ్ళీ గొడవ పడుతున్నట్టుంది. దేవుడా, వదినా. ఏమైంది? మీకు తెలిసి ఏమైందని అడుగుతున్నారు, లేక నిజంగానే తెలియక అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు వదినా. తెలిస్తే సమాధానం చెప్పేదాన్నే కానీ ప్రశ్నకి ప్రశ్న అడిగేదాన్ని కాదు. ఈ రోజు శోభన మాది మాత్రమే అయినప్పుడు ఇంకొక గదిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేదా తెలిసి గొడవ పడ్డానికి వచ్చావా? నీ సమాధానాన్ని బట్టి నా సమాధానం ఉంటుంది. తెలుసుకోవడానికి జగదాత్రికి కేదార్, జగదాత్రికి కేదార్, జగదాత్రికి కేదార్. వీళ్ళకి ఈ ఇంట్లో శోభనం జరపాల్సిన అవసరం ఏమొచ్చిందదనా? ఎందుకు జరిపించకూడదు? అది కాదమ్మీ, వీళ్ళకి ఈ ఇంట్లో శోభనం జరిపిస్తే ఏం బాగుంటది చెప్పు? ఏదో సాయం కోసం ఓ 4 రోజులు ఇంట్లో ఉండనిచ్చాము. అంటే వీళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా అని. వాళ్ళ ఇబ్బంది ఎవరికి కావాలత్తయ్య? వాళ్ళ శోభనం ఇక్కడ జరగటం నాకు ఇబ్బంది. నీ ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు నిషి. ఇన్ఫాక్ట్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నేను మీ అక్క గురించి ఆలోచిస్తున్నానని. కౌశికి గారు, ఒక చిన్న మాట. మాకు శోభనం అవి ఏం వద్దండి. మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చారు, మాకదే చాలు. ఎందుకొద్దు? అయినా శోభనం అనేది పెళ్ళైన వాళ్ళ కదా జరిగేది, పెళ్ళైన వాళ్ళ కదా జరిగేది. పెళ్ళైన వాళ్ళకి జరిగేదంటే మీకు పెళ్లి జరగలేదా? పెళ్ళయిందని చెప్పడం అబద్ధమా? అది గుళ్ళో అయింది కదండి. నిషి వాళ్ళలాగా పెద్దల ఆశీర్వాదంతో మాకు జరగలేదు కదా, అందుకే నేను అలా అన్నాను కౌశికి గారు. గానే మీ ఇద్దరు కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. కంగారా? అదేం లేదు కౌశికి గారు. అయినా కంగారు ఎందుకుంటుంది? ఇంట్లో పెళ్ళైన కొత్త జంటని పెట్టుకొని నిషి వాళ్ళకి మాత్రమే శోభనం చేయడం కరెక్టేనా పిన్ని? కాదు కౌశికి. నిషి, నీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయ్యో అక్క ఆగు. కౌశికి ఏదో చిన్న పిల్లలే అమ్మి, ఎట్టా మాట్లాడాలో మెల్లగా నేర్చుకుంటదిలే, నువ్వేం అనుకోబాక. అక్క ఆగు. నిషి, అమ్మే నిషి. మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. కౌశికి గారు, ఇప్పటికిప్పుడంటే ముహూర్తాలవి. ఇవాళ మంచి ముహూర్తమే. అయినా ఏంటి శోభనం వద్దు వద్దు అంటున్నారు? ఎందుకు? మీ మొహాలు చూస్తుంటే
మీకు శోభను ఇష్టం లేనట్టుగా ఉంది. అయినా ఇందాకటి నుంచి నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒకటవిడ తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వైతే వెళ్ళి తయారవు, ఏం చేయాలో ఆలోచిద్దాం. నా వల్ల జగదాత్రి చిక్కుల్లో పడింది. అందరూ కలిసి తనని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. కేదార్, ఈరోజు ఎగ్జామ్ కదా, ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా. వచ్చేస్తున్నా, ఇదే లాస్ట్ ట్రిప్. మళ్ళీ మనం ఫ్రెండ్షిప్ డేని మర్చిపోయాం. ఈసారి మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్ చేసుకోవాల్సిందే. చేపట్టు. ఇది కాస్ట్లీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి నేను
నువ్వంటే నాకు చాలా ఇష్టం దాత్రి. చాలా అంటే చాలా. చీకటిలో ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి ఒక పండగలాగా వచ్చావు.